జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఒక స్టార్ట్అప్ ఎడ్యుటెక్ కంపెనీ గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో మీరు గమనిస్తూ ఉన్నారు, కాలేజ్ దేకో కానీ, శిక్ష కానీ, అదేవిధంగా కాలేజ్ దునియా కానీ, ఇలాంటి అనేక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ మాకు దగ్గర ఉన్నాయి. కానీ వీటన్నిటిని మించి ఇప్పుడు ఎలాగైతే గూగుల్ వచ్చిన తర్వాత ఓపెన్ ఏఐ వచ్చిందో, ఓపెన్ ఏఐ వచ్చిన తర్వాత డీప్ సీక్ వచ్చిందో, సో ఏఐ టెక్నాలజీ తోటే మన సౌత్ ఇండియా నుంచి ఎడ్యుటెక్ కంపెనీ స్థాపించి దాని యొక్క లక్ష్యాలని, అదేవిధంగా అది మన విద్యార్థులందరికీ, మన సౌత్ ఇండియన్స్ అందరికీ, పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, కాలేజ్ మెంటర్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి దాని గురించి మీకు సవివరంగా తెలియజేయడానికి, అది మీ యొక్క విద్యార్థుల యొక్క జీవితాల్లో ఎలా ఆనందాన్ని నింపుతుంది, ఏ రకంగా అది హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వడానికి ప్లాట్ఫామ్ ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది అనేది వివరించడానికి మన ముందుకి ఆ కంపెనీ కాలేజ్ మెంటర్ యొక్క CEO రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి తన ఎడ్యుకేషన్ రంగంలో అనేక విభాగాల్లో తను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రీనర్ గాను, అదేవిధంగా అనేక కాలేజీలకి మెంటర్ గాను కూడా తను ఉండటం జరిగింది అనమాట. సో ఈరోజు తనతో ఆ యొక్క కాలేజ్ మెంటర్ యొక్క ప్లాట్ఫామ్ గురించి, అది విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఈ యొక్క ఏఐ యుగంలో ఆ ప్లాట్ఫామ్ ని మీరు ఏ రకంగా ఉపయోగించుకుంటే అది మీకు ఉపయోగంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. స్కాలర్షిప్ టెస్ట్ యొక్క యూజెస్, అది దాన్ని ఎందుకు మీరు రాయాలి అనేటువంటి వివరాలన్నీ కూడా తనని తెలుసుకున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు నమస్కారం. And బాగున్నారన్నా? చెప్పండి. First I want to thank you for the opportunity, because మేము ఎడ్యుటెక్ గురించి మాట్లాడాలి అంటే నేను ఫస్ట్ సౌత్ ఇండియాలో ఎవరితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఐ సా యువర్ వీడియోస్. సో కౌన్సిలింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అనేది నాకు అనిపించింది. సో అందుకనే నేను నీతోనే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఐ ఆస్క్డ్ యూ అపాయింట్మెంట్ ఫర్. ఓకే, సంతోషం. మీకు కూడా కంగ్రాచులేషన్స్. సౌత్ ఇండియాలో మనకేంటంటే అండి, మోసపత్తులో పోయేటువంటి విధానానికి పర్టికులర్గా మన సౌత్ ఇండియా మొత్తం అలవాటు పడిపోయింది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఒక 20 years బ్యాక్ మనము నార్త్ ఇండియా కల్లా చాలా ముందున్నాం. ఈ రోజు ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇప్పుడు కాలేజ్ దేకో, కాలేజ్ దునియా, శిక్ష, ఇంకా ఇంకెవరో చాలా కొత్త రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా గురగాం బేస్ మీద మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఎడ్జ్ ఏర్పడిపోయింది. మనమేమో ఇంజనీరింగ్ సిఎస్సి అనేటువంటి ఒక మోసపత్తులో పడిపోయేసి, నారాయణ తీర్థ ఒక ట్రాప్ లో పడిపోయేసి మనం ఓవరాల్ గా వెనకబడిపోయినామని చెప్పాలి. ఈ రోజు అమెరికా కానీ, లేకపోతే కెనడా కానీ, లేకపోతే యూకే కానీ, ఈవెన్ ఆస్ట్రేలియా అందరూ కూడా వాటింతే మనం ఏం చేయాలో నెక్స్ట్ తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన విద్యార్థుల కోసం ఒక హోలిస్టిక్ గా పిల్లలు ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ఒక మెంటర్షిప్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ముందుకెళ్లాలనేటువంటి విధానంతో మీరు ముందుకు వచ్చినందుకు మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఇది మన యొక్క సౌత్ ఇండియా యొక్క డెవలప్మెంట్ లో కానీ, లేకపోతే ఓవరాల్ మన భారతదేశం యొక్క డెవలప్మెంట్ లో మీ ప్లాట్ఫామ్ విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక దిక్చూసి గా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా వేరేస్ ఎవరైతే టీచర్స్ కమ్యూనిటీ ఉన్నారో, ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్స్ ఉన్నారో, వీళ్ళకు కూడా ఒక కనువింపై వాళ్ళ యొక్క దిశని ఓవరాల్ గా మన యొక్క దేశం యొక్క దిశని మార్చడంలో కూడా మీ ప్లాట్ఫామ్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చెప్పండి సార్, ఇంకా మీకు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్కి మనం చూసామంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏ స్ట్రీమ్ చదవాలి అని అడిగితే చాలా మందికి అసలు తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ చదివితే జాబ్లు వచ్చేస్తాయి అనుకుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ఏఐ ఈస్ క్యాచింగ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. మెయిన్ కోడింగ్ మనం ఏదైతే సౌత్ ఇండియాలో మనం మాక్సిమం ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తాం, కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ చేస్తాం. 70% ఆఫ్ కోడింగ్ ఈస్ ఏఐ చేసేస్తుంది. చేసింది మొత్తం, అది కోడింగ్ ఇచ్చేస్తుంది. ఈవెన్ చాట్ జీపీటీ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడైతే డీప్ సీక్ అయితే వాడు మనం ఒకటి అడిగితే 10 రకాలైనటువంటి డీబగ్గింగ్ కూడా, రీజనింగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మన వాళ్ళు నన్ను అడిగితే, అంటే మన స్టూడెంట్స్ కెరియర్స్ మీద ఫోకస్ చేయలేదు. పేరెంట్స్ అంతా ఒకటే డ్రివెన్ లో ఉన్నారు. ఏ డ్రివెన్ లో ఉన్నారంటే కంప్యూటర్ సైన్స్ చదవాలి, ఫారెన్ వెళ్ళాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి, ఫారెన్ వెళ్ళాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఫారెన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మనము మాట్లాడుకుంటే ట్రంప్ వచ్చిన తర్వాత మన పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయాలని భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇన్ క్యాంపస్ లో చేయాలి, బయటకు వచ్చేస్తే లోపల వేసేస్తున్నారు. ఎందుకు అంటే రీజన్స్ బిహైండ్ మనం కెరియర్ ని చూస్ చేసుకోలేదు, మనం డబ్బుని చూస్ చేసుకుంటాం. మేమేమన్నామంటే దేర్ ఆర్ కెరియర్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్యాషన్ ఏంటి? మన ప్యాషన్ ఏంటి? అసలు ఫస్ట్ ప్యాషన్ డ్రివెన్కి వెళ్ళకుండా మనం మనీ డ్రివెన్కి వెళ్తున్నాం. మనీ డ్రివెన్ ఎప్పుడైతే మారిపోతుంది అంటే టెక్నాలజీస్ మారిపోతే మనీ డ్రివెన్ మారిపోతుంటుంది అంతే. సో ఎవ్రీ అడాప్టబిలిటీ ఉండాలి టెక్నాలజీలో. సో స్టూడెంట్ అనేవాడు వాడు కంప్యూటర్ సైన్స్ చదివితే వాడు ఏమనుకున్నాడు అంటే 4 years లో చదివితే ఇంకా నా జాబ్ అయిపోయింది అనుకున్నాడు. ఛాన్సే లేదు.
వాడు అడాప్టబిలిటీ ఎప్పుడు మారుతూ ఉంటుంది అంటే కోర్స్ చేస్తూనే ఉండాలి, వాడు జాబ్లో ఉన్నా కానీ నేర్చుకుంటూనే ఉండాలి. బట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెరియర్స్ ఆర్ దేర్. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది చాలా మందికి తెలియదు. మన ఫారెన్లో పిల్లల పరిస్థితి లాస్ట్ 2 daysలో మనం న్యూస్లో చూస్తూ ఉంటుంటే ఎక్కడికి బయటికి రావాలని భయపడుతున్నారు పిల్లలకి. సో ఆ భయం పేరెంట్స్లో కూడా ఉంటుంది కదా, మరి పిల్లోడు అక్కడ ఎలా బతుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నది, ఆ బాధ ఎందుకు? పేరెంట్స్లో రెవల్యూషన్ రావాలి. అది రావాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి అంటే ఎవరో ఒకళ్ళు దీని మీద మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు? ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి. ఎవరు ఎక్స్పర్ట్స్ అంటే మెంటర్స్. ఆ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్ మెంటర్స్ బయటకు వచ్చి ఈ కెరియర్ ఇలా ఉంది, ఈ కెరియర్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ కెరియర్ డ్రివెన్ ఇలా ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ మాట్లాడినప్పుడే, అవగాహన కలిగినప్పుడే చాలామంది అవగాహన తీసుకుని వాళ్ళు దాన్ని అప్లై చేయగలుగుతారు. ఈ అవగాహన చాలా తక్కువ మంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు యాజ్ ఎ ఎక్స్పర్ట్స్, ఎడ్యుటెక్ ఎక్స్పర్ట్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు నేను విన్నది ఏంటంటే పర్సనలైజ్ కౌన్సిలింగ్ ఉండాలి, పర్సనలైజ్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ తీసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి మీరు నొప్పి వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నారు, ఎడ్యుటెక్లో కూడా అంతే అంతే. ఇట్స్ ఎ సిస్టమ్ వేర్ యూ హ్యావ్ టు గో అండ్ టాక్ టు దెమ్, అండర్స్టాండ్. ఇది అండర్స్టాండ్ ఎవరు చేసుకోవట్లేదు. అది నేను పేరెంట్స్ని కూడా తప్పను. ఎందుకు అంటే సొసైటీలో చాలామంది దీని గురించి తెలియని వాళ్ళు కూడా వాళ్ళు కెరియర్ గైడెన్స్ చేస్తాము అంటారు. దానివల్ల పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రియల్ పీపుల్ ఎవరు, లేకపోతే రాంగ్ గైడెన్స్. ఇప్పుడు ఒక కెరియర్ నిజంగా ఒక రైట్ మెంటర్తో మీరు మాట్లాడారంటే ఒక కెరియర్ ఒక టర్న్ తీసుకునే విధానం మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఒక కెరియర్ ఒక రాంగ్ పర్సన్ కనుక మిమ్మల్ని గైడ్ చేశారు అంటే మీరు జీవితకాలం మీరు సక్సెస్ కాదు. సో ఒక కెరియర్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ యూ షుడ్ నీడ్ ఎ రైట్ మెంటర్. ఆ రైట్ మెంటర్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మనం కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్స్ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని అడిగితే ఈ రోజుకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే పిల్లలు పైలట్ అనుకుంటున్నారు. అంటే వై దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసి ఏంటి అనేది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మన స్కూల్ ఎక్కడ చెప్పట్లేదు. దెర్ ఈస్ నో గైడెన్స్. ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పట్లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జేఈ కొట్టు అంటున్నారు, లేకపోతే మ్యాథ్స్ చెప్తున్నారు, ఫిజిక్స్ చెప్తున్నారు. అరే ఈ హ్యాస్ టు అండర్స్టాండ్, కొట్టాడు వాడికి ఏం సబ్జెక్టు, వాడికి ఏం సూట్ అవుతుంది, అసలు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాడి లైఫ్ బాగుంటుంది, వాడి ప్యాషన్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఎవరు దాని మీద ఫోకస్గా మాట్లాడట్లేదు. ఇది మాట్లాడి వాడి యొక్క ఫోకస్ డ్రివెన్ చెయ్యాలి అంటే మెంటార్స్ ఉన్న వాళ్ళే, ఈ కనెక్టివిటీ ఉన్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. అక్కడి నుంచే ఈ థాట్ వచ్చింది మాకు, కాలేజ్ మెంటార్ అని ఎందుకు మనం చేయకూడదు అంటే. సో వేర్ వీఆర్ బ్రింగింగ్ మెంటార్స్ అంటే ఐ సే వీఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ ద ఇండస్ట్రీస్. దే విల్ బీ ఇన్ అవర్ ప్లాట్ఫామ్. మనం ఏ డౌట్ ఉన్న మెంటార్తో కనెక్ట్ కావచ్చు. యూ కెన్ టాక్ టు దెమ్, యూ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ అండ్ యూ కెన్ టేక్ ఏ ఛాన్సెస్ ఆఫ్ యువర్ కెరియర్. మనం ఒక చాయిస్ని స్ట్రైట్గా పెట్టకూడదు. ఎప్పుడు ఛాన్స్ ఆఫ్ కెరియర్ అంటాం. ఛాన్స్ ఆఫ్ కెరియర్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ నువ్వు అండర్స్టాండ్ చేసుకుని ఇది నా పర్సనాలిటీకి సూట్ అయిద్దా, సూట్ కాదా, ఇది ఒక నా విజన్లో, నా డ్రీమ్లో ఉందా లేదా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే వెన్ యూ టాక్ టు ఏ రియల్ మెంటర్స్, వెన్ యూ ఐడెంటిఫై కెరియర్ టెస్ట్. ఒక పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. వాళ్ళ పర్సనాలిటీ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి. దీనికి మేము దానికి ఏం చేసామంటే ఇకిగై కెరియర్ టెస్ట్ అని పెట్టాం. ఇకిగై. సో ఇకిగై ఇస్ నథింగ్ బట్ యువర్ ప్యాషన్. See, once you know what your passion is, you will be paid. ఎప్పుడు నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు అంటే అసలు నీ ప్యాషన్ ఏంటి, సొసైటీ ఏమడుగుతుంది, ఈ 2 కనుక నీ క్లారిఫైగా ఆ గ్యాప్ మ్యాచ్ చేసేసామంటే పని అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది ఏంటంటే వన్ డ్రైవ్లో వెళ్తున్నారు అందరూ. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కిల్ ఆఫ్ దట్ గ్యాప్ ఇన్ ద సొసైటీ. ఇది చేశారు అంటే ఐ థింక్ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరియర్ లైఫ్. రాజశేఖర్ గారు, యాక్చువల్గా నేను ఒక అబ్జర్వేషన్ ఏంటంటే జనరల్గా మేము లెఫ్టిస్ట్ అంటే కమ్యూనిజం బాగా ఉండేది అనమాట. తర్వాత మల్లారెడ్డి గారు, తర్వాత ఈ సీఎంఆర్ ఇటువంటి కాలేజీకి వచ్చిన తర్వాత కొంత రైట్ భావజాలం వచ్చింది. కానీ పేదవాడిగా మిగిలిపోవడానికి వాడికంటూ ఒక రోడ్ మ్యాప్ లేకపోవడం, ఎవడు ఎటువైపు డ్రైవ్ చేస్తే అటువైపు వెళ్ళిపోవడం. అందుకని ఇప్పుడు హై లెవెల్ ఇంటలెక్చువల్స్ లేకపోతే బాగా చదువుకున్నటువంటి పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పోయేటువంటి డైరెక్షన్ ఒకటిగా ఉంది. మిడిల్ క్లాస్ మొత్తం ఓన్లీ సింగిల్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎటువంటి డైరెక్షన్ లో వెళ్తున్నారంటే మార్కెటింగ్ చేస్తేనో, లేకపోతే ఆ కాలేజీకి పోయినప్పుడు వాడి స్వార్థం కోసం వాడేదో ఎలివేట్ చేస్తాను, అట్లా పోతున్నాయి.
మీ మీ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాలేజ్ ఎక్కువ శిక్ష వీళ్ళందరూ కూడా రకరకాల కాలేజ్ పేర్లు వాటికి కరెంట్గా చెప్తున్నారు. సో మీ ప్లాట్ఫామ్ ఏ రకంగా ఈ యొక్క ఇన్ని సెక్టార్స్ ఇప్పుడు ఉదాహరణ అంటే నేను అనుకుంటున్నాను మీరు కూడా ఏదైనా ప్రాక్టో లాగా పెట్టేసి ప్రతి సెక్టార్ ఒకరిని పెట్టేసి ఆ రకంగా పిల్లలకి మీరు పర్సనలైజ్ గైడెన్స్ ఏమైనా చేద్దామని. ఇప్పుడు అదే మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అసలు హౌ ఇట్ వర్క్స్ అంటే వీల్ కాల్ ఇట్ యాజ్ 1 mentee and 6 mentors. ఇట్స్ ఎ 360-degree mentoring. ఒక స్టూడెంట్కి ఎప్పుడైనా సరే ఒక 360-degree mentoring చేయాలి. ఎలా చేస్తాము అంటే నౌ ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఏరోస్పేస్ ఇంజనీర్. నౌ యూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మీరు ఒక టెస్ట్ రాసుకున్నారు, మీ అసెస్మెంట్లో అర్థమైపోయింది, పర్సనాలిటీ టెస్ట్లో నాకు ఏరోస్పేస్ అంటే ఇష్టము అన్నది నాకు అర్థమైంది. కానీ ఏరోస్పేస్ కరికులం ఏంటి, ఏరోస్పేస్ ప్లేస్మెంట్స్ ఏంటి, ఏరోస్పేస్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, హౌ ద ఇండస్ట్రీస్ ఎవాల్వింగ్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంది, నెక్స్ట్ 30 years లో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఒక ప్లస్ టూ స్టూడెంట్కి తెలియదు. If you ask a straight question to any plus 2 student or a parent, 75% of people doesn't know. But parents are educated, parents get exposure of evaluation ఉన్న వాళ్ళు they can understand this thing. But మీరు అన్న క్వశ్చన్కి 85-95% ఆఫ్ పీపుల్ ఎందుకు వాళ్ళు అలా ఉండిపోతున్నారు అంటే వాళ్ళకి తెలియక, చెప్పే వాళ్ళు లేక, అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు లేక. సో దీన్ని మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఐఐటీస్లో NIITsలో టాప్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇదే కోర్సు ఇప్పుడు ఒక ప్లస్ 2 స్టూడెంట్ ఇప్పుడు ఉన్నాడు, వాడికన్నా ముందు వాడు సీనియర్ ఆ కాలేజ్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఆ కోర్స్కి వెళ్ళిపోయాడు. మేమేం చేస్తున్నామంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ చేస్తున్నాం త్రూ అవర్ టెక్ ప్లాట్ఫామ్ సో దట్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇస్. నా మైండ్లో ఒకటి ఉంది, కానీ ఆల్రెడీ చదువుతున్నోడు చెప్తాడు కదా అక్కడ ఏముంది అని, కరికులం ఏంటి, ఎలా ఉంటుంది, కోర్స్ ఏంటి అది చెప్తాడు. దిస్ ఇస్ కాల్డ్, విల్ కాల్ ఇట్ యాజ్ ఎ స్టూడెంట్ మెంటర్. Then next level we'll call it as a career mentor. Already aerospace industry లో 5+ or 10+ years of experience ఉన్నవాళ్ళు, వాళ్ళ జాబ్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, సాలరీస్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది, అసలు నైట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయా, మార్నింగ్ ఎక్కువ ఉంటుందా, హౌ ద సిస్టమ్ వర్క్స్ ఇన్ ద జాబ్ మోడల్లో, ఇది తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద కెరియర్. ఆల్రెడీ ఆ కెరియర్లో ఉన్నోడితో మాట్లాడాలి, జస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడితే తెలియదు కదా. So we will connect with the same aerospace mentors who are in that industry, that we'll call it as career mentor. Okay. ఈ రెండు మీకు తెలిసిన తర్వాత we will call it as an admission mentor. ఎందుకు అంటే స్టడీ ఇన్ ఇండియా, స్టడీ ఇన్ అబ్రాడ్, there are 2 ways. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ప్రపంచంలో మనం ఎక్కడైనా చదువుకోవచ్చు. అంతే. సో ద వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బికేమ్ ఈజీ, ద వే ఆఫ్ కమ్యూనికేషన్ బికేమ్ ఈజీ, గ్లోబల్గా ఇది అయిపోయింది. కాబట్టి ఇక్కడ చదివినా ఒకటే, అక్కడ చదివినా ఒకటే. సో తెలివైన వాళ్ళు ఏంటంటే ఇక్కడ చదివే బదులు ఫారెన్ చదివిపోయి ఫాస్టెస్ట్ రీసెర్చ్ ఆర్ ఫాస్టెస్ట్ మెథడాలజీస్ని అప్లై చేసుకుందాం అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్, విల్ కాల్ ఇట్ యాజ్ అడ్మిషన్ మెంటర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, టాప్ ఎగ్జామ్స్, అబ్రాడ్లో ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటికి ఎప్పుడు అప్లై చేయాలి, ఏ అప్లికేషన్స్ వస్తాయి, దీని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో 2000 ర్యాంక్ వచ్చింది అంటే సీట్ అలాట్మెంటేషన్ రౌండ్ 1లో వచ్చిందా, రౌండ్ 2లో వచ్చిందా, రౌండ్ 3లో వచ్చిందా అని ప్రిడిక్ట్ చేస్తుంది. మా AI డ్రివెన్ ఏం చేస్తుంది అంటే కాలేజ్ని ర్యాంక్ని ప్రిడిక్ట్ చేస్తాం మేము. ఓకే. సో దట్ స్టూడెంట్ విల్ అండర్స్టాండ్ ఈజీలీ దట్ ఓకే నాకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం ద్వారా స్టూడెంట్ అర్థం చేసుకొని దాని బేసిస్ మీద మీరు కాలేజ్ అంటే వాడికి సజెషన్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే వాడి యొక్క టెస్ట్ని బట్టి అర్థమైపోతుంది. ఓకే. సో మేమేం చేస్తున్నాం అంటే దీనికే మా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ పెడుతున్నాం. ఏం టెస్ట్ అంటే స్కాలర్షిప్ టెస్ట్, విచ్ ఇస్ JEE మెయిన్స్ లాగానే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ నాలెడ్జ్. సో ఇట్స్ 1 hour టెస్ట్ అనమాట మాది. ఈ టెస్ట్ స్టూడెంట్ రాశాడు అంటే మేము మా ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఏదైతే స్టూడెంట్ అనుకుంటున్నాడో నాకు ఈ ఐఐటీలో, ఈ కాలేజ్లో వస్తుందా, NITలో వస్తుందా, లేకపోతే పలానా యూనివర్సిటీలో వస్తుందా, నీ యొక్క టెస్ట్ మార్క్స్ని బట్టి మేము ఇప్పుడే చెప్పేస్తాం హౌ ఫార్ యు ఆర్ అన్నది. సో దట్ యూ క్యాన్ మేక్ బెటర్. నీకు ఒక టైం దొరికింది నువ్వు మళ్ళీ ప్రిపేర్ కావడానికి, నువ్వు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అర్థం చేసుకోవడానికి. దట్స్ వై వీఆర్ బ్రింగింగ్ అవర్ స్కాలర్షిప్ టెస్ట్ ఇంటూ దిస్. ఓకే. సో అడ్మిషన్ మెంటర్ అంటాం దీన్ని మేము. నెక్స్ట్ ఈజ్ స్కాలర్షిప్ మెంటర్. సో ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇది అసలు చాలా మందికి తెలియదు. జియో కానీ, అదానీ కానీ, లేకపోతే ఆదిత్య బిర్లా కానీ, వీళ్ళందరూ CSR యాక్టివిటీస్లో IIT JEEలో కానీ, ఎయిమ్స్లో కానీ, IIMsలో కానీ, వీటిల్లో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ దే విల్ బి గివింగ్ స్కాలర్షిప్. ఇది చాలా మంది పిల్లలకి తెలియదు అప్లై చేసుకోవడం. సో వాట్ వీ డూ ఈస్ దట్ వీ విల్ అప్లై ఫర్ దెమ్.
మేము వీఆర్ క్రియేటింగ్ ఎ ప్రాసెస్. మేము ఏం అనలైజ్ చేసామంటే ఏదో ఒక స్టూడెంట్కి ఏదో ఒక స్కాలర్షిప్ వస్తుంది. అది ఏ స్కాలర్షిప్ వస్తుంది అంటే మనం వాడి యొక్క డాక్యుమెంటేషన్, వాడి యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్స్ చూసుకొని, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ చూసుకొని, మెరిట్ కేటగిరీ చూస్తాం, స్పోర్ట్స్ కేటగిరీ చూస్తాం, మైనారిటీ కేటగిరీ చూస్తాం. ఈ ప్రొఫైల్స్ అన్ని చూసి ఇండియాలో ఉన్న 1000+ స్కాలర్షిప్స్ మేము అప్లై చేస్తాం. సో దట్ ఎవ్రీ స్టూడెంట్ డిజర్వ్స్ ఎ స్కాలర్షిప్. దట్స్ వాట్ అవర్ మోటో ఇస్. ద నెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హెల్త్ మెంటర్. ఇప్పుడున్న ప్రెసెంట్ కాంపిటీషన్ వరల్డ్లో దెర్ ఈస్ ఎ స్ట్రెస్ మేనేజ్మెంట్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్. ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, యాంగర్ మేనేజ్మెంట్ ఉంది, యాంగ్జైటీ మేనేజ్మెంట్ ఉంటుంది, దాని తర్వాత రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో దాన్ని తీసుకోలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారంటే మన పిల్లలు లాస్ట్ 1 yearలో ఐఐటీస్లో, ఎన్ఐఐటీస్లో మన తెలుగు పిల్లలు దాదాపుగా 400 మంది పిల్లలు చనిపోయారు 1 yearలో. ఇదైతే పెద్ద సిచ్యువేషన్ శేఖర్ గారు. యాక్చువల్గా దీని మీద మేము రీసెంట్గా కూడా ఒక మన న్యూరో సైకియాట్రిస్ట్ తీసుకొచ్చేసి ఈయన సౌత్ ఇండియాలోనే ఫేమస్ న్యూరో సైకియాట్రిస్ట్ అది తీసుకొచ్చి ఒక 45 minutes ఎపిసోడ్ చేసాము. కేవలం ఈ ఆత్మహత్యలు, తర్వాత ఈ యొక్క స్ట్రెస్ ని తీసుకోలేక చచ్చిపోయినటువంటి పిల్లలు, మతిమరుపు వచ్చినా కానీ పేరెంట్స్ బలవంతంగా నెట్టబడినటువంటి పిల్లలు, ఇదైతే మాత్రం చాలా ఘోరమైన సిచ్యువేషన్. ఒక ఎడ్యుకేషనిస్ట్ గా మేము మా స్కూల్లో మేము చదువుకునేటప్పుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో మాకు మాట చెప్పారు అనమాట, సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు అని చెప్పారు. కానీ సమాజం యొక్క శ్రేయస్సుని వదిలేసి ఈ యొక్క స్ట్రెస్ ని మొత్తాన్ని పిల్లల మీద పొందుతున్నటువంటి మాత్రం నిజంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. మీరు దాన్ని బయటికి వేయడానికి మీరు ఏదైతే ముందుకు వచ్చారో, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్. సో ఇది ఎందుకు మేము అనుకున్నామంటే, ఒక స్టూడెంట్ ఎవాల్వ్ కావాలి అంటే ఇవన్నీ మాడ్యూల్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి వాడికి. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ దగ్గర ఆగిపోతాడు. సో మేమేమి అనలైజ్ చేసామంటే, ఒక స్టూడెంట్ 360 degreeలో ఎవాల్వ్ కావాలి అంటే సో వీ హ్యావ్ టు మేక్ బెటర్. అందుకనే మేము హెల్త్ మెంటర్స్ అని తెచ్చాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది పిల్లలు హాస్టల్లో సూసైడ్ చేసుకున్నారని వింటున్నాం ఇంటర్మీడియట్లో. ఎందుకు అంటే దెర్ ఆర్ 2 problems. వన్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వన్ ఈజ్ ర్యాంక్ కొట్టక, లేకపోతే ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఇచ్చే ప్రెషర్ తట్టుకోలేక మార్నింగ్ 5 లేస్తున్నారు, రాత్రి 10 దాకా. ఇట్స్ లైక్ ఎ జైల్. ఒక 5 floors లో 2 సంవత్సరాలు యాక్టివిటీ లేదు, ఎంజాయ్మెంట్. సో ఐ సే దట్ యాక్టివిటీ ఉండాలి పిల్లలకి. సో ఈ యాక్టివిటీ లేక ఏమవుతుందంటే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ మిస్ అయిపోతుంది. ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అంటే మీరు యాక్టివిటీ చేసినప్పుడే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ఎలివేట్ అవుతుంటున్నారు. ఇవేమి లేకుండా ఒకటే ఫోకస్ డ్రివెన్లో పెట్టడం వల్ల పిల్లల్లో చాలా మంది డిప్రెషన్లో వెళ్తున్నారు. ఇది పేరెంట్స్ చెప్పుకోలేకపోతున్నారు. చాలా మందిలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, డిప్రెషన్ అని చెప్పుకోవాలంటే భయపడుతున్నారు. సానుభూతి అయిపోతుందేమో అనుకుంటున్నారు. ఈ సానుభూతి కాదు. డిప్రెషన్ ఈస్ జస్ట్ లైక్ ఎ నార్మల్ డిసీజ్. జ్వరం ఎలా వస్తుంది, తుమ్ము ఎలా వస్తుంది, దగ్గు ఎలా వస్తుందో, మనిషి అన్న తర్వాత డిప్రెషన్ అనేది వస్తుంది. అది కూడా మనసుకు సంబంధించింది కాబట్టి, అది పోయి చెప్పుకోవాలి మనం. చెప్పుకున్నప్పుడే కదా తగ్గేది. నువ్వు ఎవరికి చెప్పకుండా నీ మనసులో పెట్టుకుంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. మీరు మనిషిని నువ్వు కిల్ చేసుకుంటున్నావు. జబ్బు వచ్చినప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం, నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ కావాలి, నా కడుపులో నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ కావాలి అన్నప్పుడు నీకు బాధ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే పేరెంట్స్ ఆ స్పేస్ ఇవ్వట్లేదు, సొసైటీ ఆ స్పేస్ ఇవ్వట్లేదు. సో మేము అనలైజ్ చేసామంటే వీ షుడ్ వర్క్ టువర్డ్స్ దిస్ గోల్. ఈ స్పేస్ని, ఈ అనలైజేషన్ని మనం సొసైటీలోకి తీసుకెళ్ళి ఎవాల్వ్ చేయాలి దీన్ని ఎక్కువగా. So that's why we work towards the health mentor. So there is one more mentor called loan mentor. So what we say is that there are a number of banks out there. NBFCs ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ తెలియదు. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళగానే ఇది మీకు లేదు, క్రెడిట్ స్కోర్ లేదంటారు, లేకపోతే ఈ డాక్యుమెంట్ లేదంటారు. చాలా కన్ఫ్యూజేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో వాట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇస్ దట్ ఇన్ అవర్ ఎడ్యుటెక్, స్టూడెంట్ కనుక ఆ డాక్యుమెంట్, పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్ డీటెయిల్స్ వేస్తే బ్యాంక్ వాళ్ళు వితిన్ 48 hours దే గివ్ యూ రెస్పాన్స్. విజయలక్ష్మి పోర్టల్. Exactly. We are trying to build it that way. Okay. So that is called, we will call it as 1 mentee 6 mentors model. So okay. It's a 360-degree mentoring for every student. We'll call it as every student deserves an inspiring mentor in life. Then we EduTech ChatGPT అన్నట్టు ఇప్పుడు. EduTech ChatGPT. EduTech DeepSeek అన్నట్టు. చైనా కంపెనీ ఉంది మనం అమెరికా పడుతున్నాం. EduTech ChatGPT. Yes. See, we want to help every student first to understand his career. నేను దీన్ని ఎందుకు అంటా అంటే,
ఐ టెల్ మై ఎగ్జాంపుల్ నేను ఎవరో ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకోలే. నాకు కంప్యూటర్ అంటేనే ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేను ఎప్పుడు అడిగినా సరే నాన్న నేను బీబీఏ చదువుతాను, నాన్న నేను ఎంబీఏ చదువుతాను. బట్ మై పేరెంట్స్ ఫోర్స్ఫుల్లీ థ్రోడ్ మీ ఇంటూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అసలు అది నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఇంకా ఇది నా వల్ల కాదురా అన్నది నాకు అర్థమైపోయింది. అంటే ఫోర్స్ఫుల్ గా దాన్ని బట్టి కొట్టి చదువుతా ఉంటాను, కానీ కోడింగ్ అయితే మీరు బట్టి కొట్టలేదు కదా, ఆలోచించి రాయాల్సింది కదా, ఆలోచన రావట్లేదు నాకు. సో ఒక సర్టెన్ లెవెల్ కి అర్థమైపోయింది, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ కాంట్ బి. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు చదువు రాదనుకుంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీస్, అంటే పర్సనాలిటీ అంటాం దీన్ని. సో ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కాలేదు, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్ కాలేదు, ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కాలేదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో నన్ను కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు నేను నేర్చుకోలేకపోయాను. సో మళ్ళీ నేను షిఫ్ట్ అయిపోయాను, మళ్ళీ మేనేజ్మెంట్ సైడ్ మోడల్స్ నేను షిఫ్ట్ అయిపోయాను. సో అందుకనే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎవ్రీ స్టూడెంట్ డిజర్వ్స్ అన్ ఇన్స్పైరింగ్ మెంటర్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హిస్ కెరియర్ ఇస్. ఓకే. సో ఒక్కసారి ఈ స్కాలర్షిప్ టెస్ట్ గురించి, పిల్లలకి అది రాసిన జరిగే బెనిఫిట్ గురించి, లేకపోతే అంటే ఒక్కసారి ఇంకొంచెం ఎలాబరేట్ గా మా ప్రేక్షకులు చెప్పండి. కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ మేము పెట్టడానికి రెండు కారణాలు. ఒకటి, ఫస్ట్ థింగ్ ఈస్ దట్ వీ వాంట్ టు క్రియేట్ ఎ స్కాలర్షిప్ మోడల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. నేను మీకు ఇందాక అన్నట్టు ఇండియాలో 1000 స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ స్కాలర్షిప్స్ని అప్రోచ్ ఎలా కావాలి? అప్రోచ్ కావాలంటే ఆ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. ఆ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్టూడెంట్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, సమ్వేర్ ఇఫ్ యూ గాట్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడే స్టూడెంట్ అనేవాళ్ళు దాన్ని అప్లై చేస్తున్నారు. అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది అని చెప్పాలి అంటే వీ థాట్ దట్ విల్ బిల్డ్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్ నుంచి మేము కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తాం. మేము ఇచ్చింది కాకుండా రెస్ట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ని మేము అటాచ్ చేస్తున్నాం. ఎలా అటాచ్ చేస్తున్నాం అంటే there are 3 scholarships we divided it. One is college mentor scholarship test conducts exam అయిపోయిన తర్వాత we are conducting from April 1st to 10th. It's an online examination. ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 10th వరకు 10 days ఎప్పుడైనా రాసుకోవచ్చు. వాళ్ళ మొబైల్లో రాసుకోవచ్చు, ల్యాప్టాప్ లో రాసుకోవచ్చు, కంప్యూటర్ మీద రాసుకోవచ్చు. ఇట్స్ ఏ JEE మెయిన్స్ స్టాండర్డ్స్ ఎగ్జామినేషన్ we are creating it. సో ఈ టెస్ట్ రాయడం వల్ల వాళ్ళకి జరిగే అడ్వాంటేజెస్ ఏంటంటే 1 to 10 rankers will call it as merit category. We are paying them 75,000 cash prize or we will take you to education tour to Europe. ఎందుకు మేము ఇది పెట్టాము అంటే ఇప్పుడున్న పిల్లలు ప్రపంచాన్ని చూడాలి. ఇది చూడాలి అంటే చూసినప్పుడే వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. అది తెలిసినప్పుడే వాడు వచ్చి బ్యాక్ వచ్చి చెప్తాడు, అని నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళా, లేకపోతే అక్కడ ప్రపంచాన్ని చూసి ఆ టెక్నాలజీస్ని చూసా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బికమ్ అనేది తెలియడం కోసం మేము ఒక యూరోప్ టూర్ పెట్టాము ఆ ర్యాంకర్స్కి. 1 to 10 ర్యాంకర్స్కి 75,000 క్యాష్ ప్రైజ్ ఏదైనా ఒకటి. ఇంకొకటి కూడా ఐఐటీస్, NIITs లో కానీ, ఎయిమ్స్ లో కానీ, నిఫ్ట్ లో కానీ టాప్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో కనుక వాళ్ళు సీట్ తెచ్చుకున్నారంటే వీ విల్ పే 25,000 ఆఫ్ tuition fees for them. So these are the 3 options. In or we have kept for 1 to 10. Okay. Next 11 to 15. 11 to 15 we kept as a 50,000 cash prize. The third prize is 25,000 cash prize. Okay. This is the merit category. Okay. Now we decided to give gender equality category. Okay. This is the India level. This is our first category we created for boys and girls. 500 for boys, 500 for girls students ki mem gender equality పెట్టాము. సో ఈ జెండర్ ఈక్వాలిటీలో మినిమం 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. ఇది కాకుండా మేము ఏం చేస్తున్నాము, ఇండియాలో ఉన్న అన్ని కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్లో పార్టిసిపేషన్ తీసుకొస్తున్నాం. సో దట్ ఏంటి అంటే ఎడిషనల్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఎడిషనల్ 7,500 స్కాలర్షిప్ విల్ బి అవార్డెడ్ టు దెమ్. మా టెస్ట్ రాయడం వల్ల క్యాష్ ప్రైజ్ కాకుండా మేము ఎడిషనల్గా కూడా ఇంకొక స్కాలర్షిప్ని యూనివర్సిటీస్ నుంచి ఇప్పిస్తున్నాం. This is a gender equality category. Next, third category we created for LGBT, government school students, disability students. So ఈ కేటగిరీలో మళ్ళీ 300 స్టూడెంట్స్ మేము డిజబిలిటీ స్టూడెంట్స్ కూడా మేము ఈ స్కాలర్షిప్ని అప్లికేబుల్ చేపిస్తున్నాం. సేమ్ 10,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చి పార్ట్నర్ యూనివర్సిటీస్తో మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్ ఎక్స్ట్రా ఇప్పించడం. లాస్ట్ కేటగిరీ ఇస్ ఎ స్పోర్ట్స్ కేటగిరీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్. అంటే మీడియా వాళ్ళకి కనుక పెయింటింగ్ అంటే ఇష్టం, స్కెచింగ్ అంటే ఇష్టం, లేకపోతే ఈ స్పోర్ట్స్ కేటగిరీ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ నేషనల్ ఆడారు అంటే ఇన్ దట్ కేటగిరీ ఆల్సో వీఆర్ ఆఫరింగ్ ఎ స్కాలర్షిప్.
These are the entire scholarships which is worth of 1 crore scholarship we are giving to the students. ఓకే. సో కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఇప్పుడు మనం రోజుకి నేను ఎప్పుడు జేఈ ప్రిపరేషన్లో కానీ లేకపోతే ఏ ప్రిపరేషన్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మార్క్ టెస్టులు రాస్తేనే మీకు అంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఈ కాలేజ్ మెంటర్ మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఉన్నటువంటి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీస్ తోటి విద్యార్థి లోకానికి అదేవిధంగా తల్లిదండ్రులకి ఎంతో ఉపయుక్తంగా ఉండేలాగా రాజశేఖర రెడ్డి గారు దగ్గర 3 సంవత్సరాలు నుంచి 4 సంవత్సరాలు దీని మీద యజ్ఞం చేసి ఏదైతే మనకి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుతూ వాటిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తూ ఈ ప్లాట్ఫామ్ ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క మార్క్ టెస్ట్ అనుకోండి, యూ జస్ట్ అటెంప్ట్ దిస్ మార్క్ టెస్ట్. మీకు జస్ట్ ఏంటంటే మేము ఒక గూగుల్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ కానీ పంపించినట్లయితే మేము ఒక ఎగ్జామ్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాం. ఫ్రీ రిజిస్ట్రేషన్, దానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఏం లేవు. మీరు ఒక మార్క్ టెస్ట్ అనుకున్నాయండి. యాజ్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక మీకు జేఈ లెవెల్ ఒక టెస్ట్ కాబట్టి మీ యొక్క జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే దీనికి అడిషనల్ గా చెక్ చేయబడుతుంది. ఎందుకంటే మనకి బిట్స్ పిల్లలు లాంటి ఎగ్జామ్స్ లో కొన్ని దిక్కుల ఇంగ్లీష్ టెస్ట్ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ చెక్ చేస్తున్నారు, కానీ మనకు ఓన్లీ పీసీఎం మాత్రమే మిగిలిన అన్ని టెస్టులు కూడా చేస్తుంది. ఇది ఒక మీకు న్యూ ఎక్స్పోజర్, న్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ టెస్ట్ ని మీరు రాయడం అనేది ఒక మార్క్ టెస్ట్ అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఉన్నటువంటి విద్యార్థి లోకం అందరూ కూడా ఈ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి. ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ గా మన ముందుకు వచ్చినటువంటి రాజశేఖర్ గారిని మనం మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, అదేవిధంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు తద్వారా వచ్చేటువంటి మెంటర్షిప్ అనేది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది వాళ్ళ ఇనాగరల్ ఆఫర్గా మన ఎడ్యునైన్ నుంచి కూడా ఆయన మా మిత్రుడు. ఎప్పటి నుంచో దాదాపు మేము ఒక 25 ఇయర్స్ నుంచి దాదాపు 22 ఇయర్స్ నుంచి మేము కలిసి ఆయన సేమ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ లో ఉన్నాం. నేను చేస్తున్నటువంటి ఒక సర్వీస్ ఏదైతే ఉందో పర్సనలైజ్ కౌన్సిలింగ్, కాకపోతే మాది 10,000 రూపాయలు ఛార్జ్ చేసి ఒక ప్రీమియం వర్షన్ లో ఉన్నాం. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి, అదేవిధంగా కింద తరగతి వాళ్ళు ఎవరైతే బీదవారందరూ కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. దీన్ని ఆన్లైన్ చేయడం ద్వారా మిగిలినటువంటి చాలా మంది విద్యార్థులకి, నార్మల్ వాళ్ళకి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా రాజశేఖర రెడ్డి గారి ప్లాట్ఫామ్ ని తీసుకురావడం జరిగింది. కాబట్టి సో టెస్ట్ ని ఎవరు మిస్ చేయొద్దండి. సో మీరు ఒక మార్క్ టెస్ట్ అనుకోండి, జస్ట్ అటెంప్ట్ దిస్ టెస్ట్, మీ యొక్క స్కిల్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా జెండర్ ఈక్వాలిటీ టెస్ట్ అనుకోండి, లేకపోతే స్పోర్ట్స్ స్కాలర్షిప్ అనుకోండి, అదేవిధంగా మీకు టాప్ 10 అనుకోండి, టాప్ 25, ఇట్లా డిఫరెంట్ రకాలైనటువంటిది ఉంటుంది. మీ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేసినట్టుంటుంది, మీకు ఒక మరొక అడిషనల్ మార్క్ టెస్ట్ రాసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ టెస్ట్ ని అటెండ్ చేయండి. సో కాలేజ్ మెంటర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మన సౌత్ ఇండియా నుంచి ఎడ్యుటెక్ స్టార్ట్అప్ కాబట్టి మీరందరూ కూడా ఫిబ్రవరి ఎప్పుడండి ఇది ఇనాగ్రేషన్? ఫిబ్రవరి 14th ఏదైతే ఉందో మనకి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తున్నారు. సో అప్పుడు కూడా మరొక వీడియో కూడా మనం దీని గురించి చేస్తాం. ఈ టెస్ట్ డేట్ ఏదైతే ఉందో April 1 నుంచి April 10 దాకా ఉన్నటువంటి డేట్స్ లో మీరు ఎగ్జామ్ రాయండి. రాసి మీరు మంచి అందరూ క్యాష్ ప్రైజెస్ పొందండి. అదేవిధంగా మీ ఈ యొక్క మెంటర్షిప్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, ఎందుకంటే అండి మనము రోడ్ మ్యాప్ లేకనే మెజారిటీ ఆఫ్ ది మిస్సింగ్. మేము ఈరోజు మెంటర్షిప్ 10,000 పెట్టడానికి కారణం ఏంటంటే విపరీతమైన రద్దీ ఉంది, అవసరం ఉంది. వాస్తవంగా మెంటార్స్ యొక్క కొరత చాలా ఉంది. దాన్ని తీర్చాలి అన్నట్లయితే వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ చేయలేము. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ రూపంలో తీసుకొచ్చినందుకు రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై. Thank you.